హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటికి స్వాగతం. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కేక్ సీజన్ వచ్చేసింది. సో ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన కేక్తో వచ్చాను. బటర్ స్కాచ్ ఫ్లేవర్తో, కలర్ ఆఫ్ ది ఇయర్ 2024 డెకరేషన్తో. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేక్ని కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు హీట్ చేయాలండి. కేక్ బౌల్ తీసుకుని బటర్ పేపర్ వేసేసుకుని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవాలండి. ముందు వీడియోలో మనం బటర్ పేపర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం కదా, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూడని వారు ఉంటే చూడండి. సింపుల్గా కేక్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. 2 కప్పుల వెనీలా ఎగ్లెస్ కేక్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఫ్లేవర్ లీన్ ఆయిల్ తీసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, ఓవర్ ఫ్లఫీ అయిపోతుంది. 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ మొత్తం పోసేయకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తయారు చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కేక్ బౌల్లో వేసేసుకోవాలండి. ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ బౌల్ని పెట్టేసుకుని మూత పెట్టేసి 30 నుంచి 35 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కేక్ రెడీ అయిపోయింది కదండి. చల్లారేలోపు క్యారమిల్ సాస్ తయారు చేసుకోవాలి. క్యారమిల్ సాస్ కోసం 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇదంతా కూడా మెల్ట్ అవ్వాలి. చూడండి, పంచదార అంతా మెల్ట్ అవుతుంది కదా, చాలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు 1/4 కప్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. బటర్ కూడా కరిగిపోయింది కదండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ 1 1/2 కప్పు వేసుకోవాలి. వెంటనే కలిపేయాలండి. ఒక 5 నిమిషాలు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. అంతా కూడా దగ్గర పడాలి. 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది కదండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. క్యారమలైజ్డ్ క్యాష్యూస్ కోసం 3/4 కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార మొత్తం మెల్ట్ అవ్వాలి. పంచదార మొత్తం మెల్ట్ అయిపోయింది కదండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. బటర్ కరిగిపోయిన వెంటనే 1/2 కప్పు క్యాష్యూస్ వేసుకుని కలిపేసుకోవాలండి. ఈ క్యాష్యూస్ని ఒక బటర్ పేపర్ మీద వేసుకోవాలండి. చల్లారేంత వరకు కూడా ఇలా వదిలేయాలి. చూడండి, క్యాష్యూస్ చల్లారిపోయాక ఇంత చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా మనం క్రష్ చేసుకోవాలి. బటర్ పేపర్ దీనిపైన వేసుకుని ఇలా ఇంత చిన్నగా క్రష్ చేసుకోవాలండి. 2 స్పూన్ల షుగర్ పౌడర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి. కేక్ పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. బటర్ పేపర్ తీసేసి 3 లేయర్ల కింద కట్ చేసుకోవాలండి. ఇలాగా 3 లేయర్ల కింద జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్లో ఫుడ్ కలర్ వేసుకుంటాం కదండి. ఇక్కడ నేను ఒక స్పెషల్ కలర్ వాడుతున్నాను. ప్యాంటాన్ కంపెనీ ప్రతి సంవత్సరం ఒక కలర్ని డిసైడ్ చేస్తుంది. 2024 కూడా ఒక కలర్ని డిసైడ్ చేసింది. కలర్ ఆఫ్ ది ఇయర్ 2024 గాను పీచ్ ఫజ్ని డిసైడ్ చేసింది. ఇక్కడ నేను అదే కలర్ తోటి మన కేక్ని ఎంతో కలర్ఫుల్గా డెకరేట్ చేయబోతున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. పీచ్ కలర్ దొరకని వాళ్ళు 3 డ్రాప్స్ రెడ్ ఫుడ్ కలర్,
4 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్. ఈ రెండు మిక్స్ చేసి విప్పింగ్ క్రీమ్లో కలిపితే పీచ్ కలర్ వస్తుందండి. కేక్ పైన డెకరేషన్ కోసం కొన్ని షుగర్ బాల్స్, ఎడిబుల్ వేఫర్ బటర్ఫ్లైస్ తీసుకున్నానండి. 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ తీసుకుని బీట్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుని బీట్ చేసుకోవాలండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. చూడండి, మనకు కావలసిన పీచ్ కలర్ వచ్చేసింది. ఒక కేక్ బేస్ పెట్టుకోవాలండి. దానిపైన కొద్దిగా మధ్యలో విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక కేక్ పీస్ పెట్టుకోవాలండి. దీనిపైన కొద్దిగా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ మొత్తం అంతా అప్లై చేసుకున్నాక క్యారమిల్ సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న క్యాష్యూస్ వేసుకోవాలండి. కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ లేయర్కి ఎలా అయితే అప్లై చేసుకున్నామో సెకండ్ లేయర్ కూడా అలాగే అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్నాక తర్వాత క్యారమిల్ సాస్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా క్యాష్యూస్ వేసుకుని విప్పింగ్ క్రీమ్ వేసుకుని నీట్గా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. లాస్ట్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ వేసుకుని కేక్ చుట్టూ కూడా మొత్తం అంతా అప్లై చేసుకుంటూ రావాలండి. కేక్ చుట్టూ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటూ వచ్చాం కదండి. ఒక చిన్న ఫ్లవర్ నోజల్ తీసుకొని ఇలాగా కేక్ చుట్టూ చిన్న చిన్నగా ఫ్లవర్స్ పెట్టుకుంటూ రావాలి. కేక్ పైన మనం తీసుకున్న బటర్ఫ్లైస్ని పెట్టుకుంటూ రావాలి. ఇలా పైనుంచి కింద దాకా బటర్ఫ్లైస్ అన్నీ పెట్టుకుంటూ రావాలండి. బటర్ఫ్లైస్ మొత్తం అన్నీ పెట్టేసుకున్నాం కదండి. కేక్ పైన మనం తయారు చేసుకున్న క్యాష్యూస్ని వేసుకోవాలి. షుగర్ బాల్స్ని కూడా వేసుకోవాలండి. చివరిగా మన అకేషన్కి తగినట్టుగా కేక్ టాపర్ని పెట్టుకోవాలి. చూసారు కదండి, టేస్టీ బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మ చిన్న వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.